హాయ్ ఫోక్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఆఫీస్‌కొచ్చానండి. అండ్ ఆఫీస్ టూర్ గూడా చేద్దామని అనుకున్నా. ప్రస్తుతానికైతే లంచ్‌కి వెళ్తున్నా. అలానే లంచ్ చేసి బయటకొచ్చాక మీకంతా చూపిద్దామని ఆఫీస్‌ది అని చెప్పేసి వీడియో తీస్తున్నానండి. ప్రస్తుతం అయితే లంచ్‌కి వెళ్తున్నాను. ఈరోజైతే లేట్ అయిందండి. 3:00 అయితుంది. ఇంకా మీటింగ్స్ ఉన్నాయని చెప్పి లేట్ వెళ్ళాను లంచ్‌కి. చికెన్ బిర్యానీ ఉండాలి ఈరోజు క్యాంటీన్‌లో. బట్ మేమెళ్ళేసరికి అది అయిపోయింది. ఇంకా 3:00 కదా! లంచ్ మొత్తం అయిపోతది గదా! సో, అలా అని చెప్పేసి ఇంకా టొమాటో రైస్ ఆర్డర్ చేసుకున్నానండి. చూసారా 3:00 వచ్చాం గదా! ఇంకా అన్ని టేబుల్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. ఇంకా మేము గూడా ఫాస్ట్‌గా తినేసి ఇంకా మళ్ళీ 4:00 మీట్ ఉంటే అందుకే ఇంకా ఈ వీడియో గూడా కవర్ చేయాలి కదా! అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా తినేసి ఈ వీడియో అంతా కవర్ చేసేసి నేను మళ్ళీ 4:00కి మీట్‌కి వెళ్ళిపోయానండి. ఇది వాష్ ఏరియా బేసికల్లీ. సో, ఇది వాష్ ఏరియానండి. తినేసాం. హ్యాండ్ వాష్ చేసుకోవడానికొచ్చా. అయిపోయింది ఇంకా బయటకొచ్చేసాం. సో, ఇక్కడైతే ఇది ఆఫీస్ ఏరియా అండి. ఇక్కడ నుంచి ఆహ్, మేము అటువైపు అంటే ఆఫీస్‌కి 2 సైడ్స్ ఉంటాయి. సో, ఇది ఒకవైపు ఇక్కడది కాఫెటేరియా ఉంటది. సో, ఇంకా ఇది పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా అటు సైడ్ దాటితే మొత్తం గార్డెన్ ఏరియాస్ వస్తాయన్నమాట. సో, ఇది బేసికల్లీ పార్కింగ్ మొత్తం. ఈరోజు తక్కువ మంది వచ్చినట్టున్నారు ఆఫీస్‌కి. అందుకే తక్కువ వెహికల్స్ కనిపిస్తున్నాయి. సో, ఇదే అండి. ఇంకా ఈ గార్డెన్ ఏరియా వైపయితే వెళ్తున్నాం బేసికల్లీ. సో, బావుంటదండి. చాలా బావుంది ఆఫీస్. నేను కూడా ఇంతగానం ఎప్పుడు ఎళ్ళలేదు లోపలికి. గార్డెన్ ఏరియా చూడ్డానికి అని చెప్పేసి ఈరోజైతే పక్కా ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి రోజు ఏదో ఒక బిజీ ఉంటది. ఏదో ఒక మీటింగ్స్ ఉంటాయండి. సో, నేను ఇంకా ఎలాగో వెళ్తున్నా అని చెప్పేసి మీకోసం గూడా ఒక వీడియో తీద్దాం, చూపిద్దాం వ్యూవర్స్‌కి కూడా అని చెప్పేసి నేను తీస్తున్నా వీడియో. సో, చూడండి ఇది చాలా ఒక పార్క్‌కి వచ్చిన ఫీలొచ్చిందండి లోపలికి రాగానే. ఇంకా లోపలికి మొత్తం చాలా పీసుంది. ఎవరు లేరు. ఇంకా బావుందండి. చాలా గ్రీనరీతో పీస్‌ఫుల్‌గా చాలా బావుండే. ఇది చూసారా అండి క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ అంటే బేసికల్లీ ఇక్కడ జిమ్ అయినా గానీ లైక్ ఆడుకోవడానికి అక్కడ చూడండి ఉయ్యాలలు చిన్న పిల్లలు ఆడుకుంటారు గదా! సో, అలానే ఉన్నాయి ఇక్కడ. సో, ఇంకా క్లబ్ హౌస్ అంటే మొత్తం అండి ఇంకా వాలీబాల్ ఇంకా, ఇంకా కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయిక్కడ. సో, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ సైడే ఉన్నాయన్నమాట ఆఫీస్‌వి. ఇది చూడండి. ఇది లోపల వాలీబాల్ అన్నమాట. ఇక్కడ సైక్లింగ్ రైడ్ కూడా ఉంది.
అరే! ఇది భలే అనిపిస్తుందండి. ఇక్కడ నార్మల్‌గా ఏదన్నా పార్క్స్‌లలో ఏదన్నా టైగర్, లయన్‌ని అవి బయటకి రాకుండా ఇది నెట్ వేస్తారు గదా! సో, ఇది అలానే ఉంది చూడండి. ఏదైనా యానిమల్స్ వస్తే అక్కడ వేస్తారేమో మరి తెలీదు నాకు కూడా. ఇక్కడ చూడండి ఇది నెట్ ఉంది. లోపల మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. ఇది చూడండి పైనుంచి ఇక్కడ పార్క్స్‌లలో ఇలానే ఉంటది. ఆ యానిమల్స్ బయటకి రాకుండా ఇలా వేస్తారు. మరి ఇక్కడ అలానే ఉంది. మేబీ వేస్తారనుకుంటా ఏవైనా యానిమల్స్ వస్తే ఇందులో ప్రిజర్వ్ చేస్తారేమో మరి నాకు కూడా తెలీదు. ఇదైతే అలానే కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న బావి కూడా ఉంది లోపల. ఇక్కడ. ఏదో ఒక పెద్ద పార్క్‌కి వెళ్ళినట్టు ఫీల్ వచ్చిందండి లోపల. చూడండి సేమ్ ఎగ్జాక్ట్‌గా అసలకి పార్కులు కూడా ఇంత బాగున్నాయేమో గదా! నాకైతే అదే ఫీల్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఇది ఐటీ బ్లాక్ 1 అండి. ఈ ఐటీ బ్లాక్ బావుంటది చూడ్డానికైతే. బావున్నాయి గదండీ! గ్రీనరీ మొత్తం. ఇక్కడ చూడండి ఇది ఇంకా స్ప్రింగ్ సీజన్ గదా! ఈ ఫ్లవర్స్ చూడండి. బెంగుళూరులో ఇలానే ఉంటాయి బేసికల్లీ కదా! స్ప్రింగ్ సీజన్ గదా! ఇంకా ఇవి స్టార్ట్ అవుతున్నాయి. చాలా బావుంటాయి ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం. అవి ఉంటే అక్కడ పిక్ దిగంది నేను వదలనసలకి. మొత్తానికైతే రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఇంకా ఆఫీస్ అయితే సూపర్ అనిపించింది. ఇక లోపల గ్రీనరీ ఇంకా బావుంది. వచ్చి మంచి పని చేశాం, చూసి మంచి పని చేశామని అనిపించింది. అసలకి ఇంతగానం మేమెప్పుడు చూడలేదు. ఇంతగానం లోపల ఉందని గూడా ఈరోజే ఫస్ట్ డే మాకు తెలిసింది. అసలకి చాలా చాలా బావుండే. ఒక పార్క్‌కి వెళ్ళి మళ్ళీ వచ్చిన ఫీలింగ్ ఉండే. ఒక రిలాక్సేషన్ అనేది దొరికిందండి మొత్తానికైతే. మళ్ళీ వెళ్ళి మీట్ అటెండ్ కావాలి కాబట్టి ఒక రిలాక్సేషన్ అయితే వచ్చింది. ఇది చూడండి ఆర్కిటెక్చర్ ఎంత సూపర్‌గుందో అసలకి. ఇంకా ఎండ కొడుతుంది గదా! ఇక్కడ ఎండ కొడుతుందని చెప్పేసి అక్కడ చూసారా మీరు? ఎండ కొట్టకూడదని ఇక్కడ వాకింగ్ ఏరియాలో పైన అది కూడా ఉంది. ఇక్కడ చూడండి చూపిస్తాను చూడండి. పైన అది ఉండడం వల్ల వాక్ చేసే వాళ్ళకి ఎండ కొట్టకుండా ఉంటది. ఇంకా పక్కన మొత్తం గ్రీనరీ. ఈ ఐటీ బ్లాక్ 1 సూపర్ ఉందండి. చాలా బావుంది. సూపర్‌గుందండి. మా బ్లాక్ నేనెక్కడి నుంచయితే వచ్చానో కెఫ్టీరియా నుంచి అక్కడ దాని పక్కకు మా బ్లాక్ అండి. ఆ ఆర్కిటెక్చర్ ఇంతగానం ఉండదు గానీ, ఓకే. అది గూడా బానే ఉంటది. ఇది ప్లే గ్రౌండ్ బేసికల్లీ. ఇక్కడ క్రికెట్ ఆడతారు. అండ్ ఇది ఒక కొత్త బ్లాక్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మేబీ స్పేస్ సరిపోకపోవడం వల్ల ఇంకా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు వేరే బ్లాక్ అనేది. ఇంక ఫైనల్‌గా అయితే వచ్చేస్తున్నామండి బయటకి. మీకు కూడా ఆఫీస్ టూర్ మొత్తం చూపిచ్చానండి. ఆఫీస్‌లో ఏమేముంది అని చెప్పి. ఎలా అనిపిచ్చింది గైస్ కమెంట్ చేయండి. ఇంక మళ్ళీ మా బ్లాక్ దగ్గరికైతే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంక మీట్ అటెండ్ కావాలి. మీట్ అయితే మిస్ అవ్వద్దు అండి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో, లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా లిఫ్ట్ ఉంటాయి ఇక్కడ. సో, లిఫ్ట్‌లో మాది సెకండ్ ఫ్లోర్ బేసికల్లీ. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాం. లిఫ్ట్‌లో ఇది పైకి వెళ్ళాలి ఇంకా. వెళ్తున్నాం. సో, అంతే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్డ్. బాయ్ గైస్. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు పక్కా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి గైస్. సపోర్ట్ చేయండి. బాయ్.